నమస్తే స్నేహితులారా, నేను మీ మెప్మా డిజి మహిళ. మీరంతా ఎలా ఉన్నారు? హాయ్ అండి. మరలా మీ ముందుకు మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. ఆల్రెడీ బ్రాండింగ్ గురించి, బ్రాండింగ్ ఐడెంటిటీ గురించి ముందు వీడియోలో మాట్లాడాం. ఈ వీడియోలో మనం మాట్లాడబోయేది బ్రాండింగ్ ఐడెంటిటీ యొక్క తరువాయి భాగం. ఇందులో ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మనం మాట్లాడేది ఏంటంటే ట్రస్ట్ అండ్ ఫెమిలియారిటీ. నమ్మకము మరియు పరిచయము. నమ్మకం ఎంత ఒక బిజినెస్ కి బ్రాండ్ ఐడెంటిటీ అవుతుంది అనేది, దానితో పాటు ఈ నమ్మకం కస్టమర్లకు మాత్రమే కావాలా, అలాగే మన దగ్గర పని చేస్తున్న ఎంప్లాయీస్ కూడా కావాలా అనే విషయం గురించి చాలా డీటెయిల్గా మాట్లాడబోతున్నాం. దానితో పాటు పరిచయం, ఫెమిలియారిటీ. మీరు ఎంత ఫెమిలియర్గా మీరుంటున్న ప్రాంగణంలో ఉండగలుగుతారు, ఉన్న చుట్టుపక్కల కాంపిటీషన్ నుంచి ఎంత ఫెమిలియర్గా కనబడతారు, దానికి కావాల్సిన విషయాల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడతాం. సో ఎటువంటి లేట్ అవ్వకుండా ముందు ప్రారంభించేద్దామా? రండి అయితే. సో బిల్డింగ్ ట్రస్ట్. సో ఈ నమ్మకాన్ని ఇంకొద్దిగా డీటెయిల్గా ఎలాగ ప్రాసెస్లో తీసుకెళ్లాలని చూస్తే, కొత్తగా ప్రారంభించే వాడి వ్యాపారంలో మొట్టమొదటి 10 మంది కస్టమర్ల గురించి ఎంత ఫోకస్ చేయాలి అని అంటే, ఆ 10 మంది కస్టమర్లు మీకు ఎన్నో సంవత్సరాలు తీసుకెళ్ళబోయే బిజినెస్కి మూల కారణంగా ఉంటారు అన్నట్టు మీరు ఆలోచించాలి. వాళ్ళకి ఏ విధంగా మీ కొత్తదనాన్ని ఇస్తారు, సర్వీస్ని ఇస్తారు, ఆ కస్టమర్స్ని ఎలా ఆకర్షిస్తారు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటి 100 కస్టమర్ల ద్వారా మనకు వచ్చే గుడ్ విల్ మాత్రమే మన ఫస్ట్ బ్రాండ్ ఐడెంటిటీగా మార్కెట్లోకి వెళ్తుంది. ఈ 100 కస్టమర్లకి మనం చేయాల్సింది ఏంటంటే నాణ్యమైన సర్వీస్ ఇవ్వాలి, క్వాలిటీ అయిన ప్రోడక్ట్ని ఇవ్వాలి. మనం ఇచ్చే సర్వీసు, మనం మాట్లాడే మాట తీరు, మనం వాళ్ళతో ఉండే విధం వర్డ్ ఆఫ్ మౌత్, ఒకరి ద్వారా, మాట ద్వారా మరొకరికి చుట్టుపక్కల ప్రాంతంలో వాళ్ళందరికీ వెళ్తుందండి. సో మీరు ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే చేయాలనుకుంటున్నారో, బ్రాండింగ్ మార్కెటింగ్ చేయాలనుకుంటున్నారో, మీ ధనాన్ని మొట్టమొదటి 100 కస్టమర్ల మీద పెట్టండి. ఆ 100 కస్టమర్లు 1000 కస్టమర్లు డేటాబేస్ని క్రియేట్ చేస్తారు. సో దాన్ని మీరు గమనించాలి. రెండవదిగా, డోంట్ ఓవర్ కుక్ యువర్ కస్టమర్స్. అంటే అతి ఎక్కువగా మీ కస్టమర్ని బాధ పెట్టకండి. మా దగ్గర ఇది కొనండి, ఇంకా 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 అని వాళ్ళని కష్టపెట్టకండి. మీ దగ్గరికి వచ్చిన వారు ఏది చూస్తున్నారో దాన్ని సక్రమంగా అమ్మడానికి చూడండి. మరీ ఎక్కువగా ఒకే కస్టమర్ చేత కొనిపించడానికి మీరు కానీ స్టార్టప్గా మొట్టమొదటిగా ప్రారంభించేటప్పుడు అటువంటి పనులు మీరు చేసినట్లయితే ఖచ్చితంగా మీ కస్టమర్లు కష్టపడతారు. వాళ్ళు కష్టపడ్డారంటే పక్కనుండే వాళ్ళకు కూడా ఏం చెప్తారంటే, ఈ వ్యాపారస్తుడు ఎక్కువగా అమ్మాలని చూస్తున్నాడు, మరీ ఎక్కువగా చెప్తున్నాడు, మనం వీళ్ళ దగ్గర సెట్ అవ్వదు. కస్టమర్ని అన్కంఫర్టబుల్ చెయ్యకండి. మూడవది, కమ్యూనికేషన్ క్లారిటీ మెయింటైన్ చేయండి. మీరు ఒకటి చెప్పి మీ కస్టమర్ ఒకటి అర్థం చేసుకున్నాడంటే ఖచ్చితంగా అది మీ ట్రస్ట్ ఫ్యాక్టర్ని బాధిస్తుంది. సో మీరేం చేయాలంటే, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో దాన్ని సింపుల్గా, ఈజీగా, సులువుగా, ఒకరికి అర్థమయ్యే విధంగా మీ మెటీరియల్ రూపంలో కానీ, మాట రూపంలో కానీ, సర్వీస్ రూపంలో కానీ మీరు కానీ అందించగలిగితే మీ కస్టమర్కి మీరు ఏం చెప్తున్నారు అనేది కమ్యూనికేషన్ క్లారిటీ ఉంటుంది. నాలుగవదిగా, ఎప్పుడు ఎక్స్పెక్టేషన్స్ని సెట్ చేయాలి. ఎక్స్పెక్టేషన్ సెట్ చేసిన దానికంటే ఒక మెట్టు మీట్ అవ్వాలి. అంటే మీరు అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడమో, లేకపోతే ఆఫర్స్ ఇవ్వడమో, లేకపోతే దీని గురించి ఎంతో మందికి ఎన్నో విధాలుగా మా దగ్గర కొంటే మీ దగ్గర ఇటువంటిది ఎక్కడా దొరకదని హై ఎక్స్పెక్టేషన్ సెట్ చేసేసి ఒక కస్టమర్ వాడి 2-3 రోజుల్లో అది రిపేర్కి వెళ్ళిపోవడమో, అది సక్రమంగా పనిచేయకపోవడమో, ఇటువంటివి జరిగినప్పుడు మీరు సెట్ చేసిన ఎక్స్పెక్టేషన్ ఫెయిల్ అయిపోతుంది. మీరు దయచేసి ఈ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా వాడేది వాళ్ళకి పనిచేస్తుందండి. మనము అలాగ చెయ్యలేము. మనం చేయాల్సింది ఏమిటంటే,
లిమిటెడ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టండి. పెట్టిన ఎక్స్పెక్టేషన్స్ని మీ సర్వీసు మీ ప్రోడక్ట్ మీట్ అయ్యేటట్టు చూసుకోండి. ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టేసి అది మీట్ అవ్వలేని పక్షాన అది కంప్లీట్గా కస్టమర్ దగ్గర మన మీద ఉన్న నమ్మకాన్ని బాగా బాధిస్తుంది, కిందకి తీసుకెళ్ళిపోతుంది. సో దానివల్ల పెట్టే ఎక్స్పెక్టేషన్ క్లారిటీ ఉండాలి, మీట్ అవ్వాలి. సరేనా అండి? ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడాల్సింది ఏంటంటే, ఇంతదాకా కస్టమర్స్తో నమ్మకం గురించే మాట్లాడుతున్నాం, బిజినెస్ నమ్మకాల గురించి మాట్లాడుతున్నాం, కానీ దీనికంట అతి పవర్ఫుల్ అయిన నమ్మకం ఎక్కడ మనం సృష్టించాలి, ఎక్కడ మనం తీసుకెళ్ళాలి అని అంటే, మన దగ్గర పనిచేసే వాళ్ళ దగ్గర, మన ఎంప్లాయీస్ దగ్గర ట్రస్ట్ని మనం గెలుచుకోవాలి. సో మీరు అనుకోవచ్చు, సార్ నేను చేసే స్టార్టప్లో ఒక్కలో ఇద్దరే ఉంటారు సార్. అవును, ఆ ఒక్కరు ఇద్దరు మన దగ్గర పనిచేసేటప్పటికి వారి నమ్మకాన్ని గెలాలి. ఎందుకనంటే ఒక సక్సెస్ఫుల్ సంస్థ ఎప్పుడవుతుందనంటే, ఒక ఓనర్ యొక్క ఐడియాస్ మాత్రమే హెల్ప్ చేస్తాయి, ఇన్వెస్ట్మెంట్ మాత్రం ఒకంతకు హెల్ప్ చేస్తుంది. కానీ ఆ సంస్థని ముందుకు తీసుకెళ్లాలంటే ఎంప్లాయీస్ కావాలి, నమ్మకమైన ఎంప్లాయీస్ కావాలి, ఎక్కువ సంవత్సరాలు మనతో ఒక ఒక కుటుంబంలాగా నడిచే ఎంప్లాయీస్ కావాలి. మీరు కొన్ని వ్యాపారస్తుల దగ్గర చూసారంటే 10, 15, 20 సంవత్సరాలుగా అలాగా వాళ్ళ దగ్గర కలిసి ఒక కుటుంబంలాగా పనిచేసే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. అది ఎందుకు అని ఎప్పుడైనా గమనించారా? వాళ్ళని ఎప్పుడైనా అడిగారా? ఎందుకంటే 20 సంవత్సరాలకు ఇక్కడే ఉన్నారు, ఈ చిన్న జీతానికి ఎందుకు మీరు ఇంకో దగ్గర ట్రై చేయట్లేదు అని అంటే వాళ్ళు చెప్తారు. సో దానికి కావాల్సిన ఒక పట్టిక, ఒక చెక్ లిస్ట్ మీ ముందు ఇవాళ షేర్ చేయబోతున్నారు. సో మొట్టమొదటిగా మీకు చేయాల్సింది ఏంటంటే, మీ ఎంప్లాయీస్ వాళ్ళకి ఏం కావాలని అర్థం చేసుకోవాలి, వాళ్ళకి ఎటువంటి విషయాలు వాళ్ళు కంఫర్టబుల్గా మీ దగ్గర వర్క్ చేయడానికి ఉంటారు అనే విషయాన్ని మీరు గమనించాలి. రెండవదిగా, వాళ్ళ బలహీనాలు ఏమిటి, వాళ్ళ బలాలు ఏమిటి. బలహీనాల్ని పట్టుకొని పబ్లిక్ ముందు మీరు పబ్లిక్ షేమింగ్ చేయకూడదండి. అరే నువ్వేంట్రా, నువ్వు ఎందుకు పనికిరావు, నీకు మాట తీరు రాదు, మీకు మాట్లాడడం రాదు, ఎప్పుడు చూస్తే నిద్రమోహంతో కస్టమర్ల ముందు నించోండి, ఇటువంటి మాటలు మాట్లాడకండి. ఎందుకంటే వాళ్ళు బాధపడతారు. మనం ఎంత జీతం ఇచ్చేటప్పటికి వాళ్ళకి మర్యాద ఇవ్వాలి. వాళ్ళకి జీతం ఇస్తే మాత్రం సరిపోదు, మర్యాద, గుర్తింపు అనేది వాళ్ళకు కూడా ఇవ్వాలి. సో అలాగ ఇచ్చినప్పుడే వాళ్ళు మన దగ్గర కంటిన్యూ అవుతారు. సో దయచేసి వాళ్ళ వీక్నెస్ గురించి తరచు మాట్లాడకండి, వాళ్ళు బలాలు తెలుసుకోండి. మీ బలం ఏమిటి? మీ బలం అంటే ఒక కస్టమర్తో ఎలా మాట్లాడడం ఒకరికి బలం ఉంటుంది, ఒక కస్టమర్ని షాపు దాకా తీసుకొచ్చే శక్తి ఒకరికి ఉంటుంది, ఒక ప్రోడక్ట్ గురించి అనర్కలంగా మాట్లాడే ఒక కమ్యూనికేషన్ ఉంటుంది, అది వాళ్ళ బలం ఉంటుంది. కొంతమందికి ఏమీ మాట్లాడకపోయేటప్పటికి వాళ్ళు మంచితనం, సహనం, ఏం చెప్పినా వింటారు అనేది అది కూడా ఒక బలమై ఉంటుంది. ఇలా వివిధ రకమైన బలాలు ప్రతి మనిషిలోని ఉంటుంది. ఈ బలాన్ని మీరు వాడాలి. మీ యొక్క వర్కర్స్ యొక్క బలాన్ని పెట్టుకొని మీ బ్రాండింగ్కి, మీ సేల్స్కి, మీ సంస్థకి ఒక అతిపెద్ద బలంగా వాడి మీరు ఎదగాలి, మీతో పాటు మీ దగ్గర పనిచేసే వాళ్ళు ఎదగాలి అనే ఆలోచన మనలో ఉండాలి. మీ ఎంప్లాయీస్కి ఎప్రిసియేషన్ ఇవ్వండి, రివార్డ్స్ ఇవ్వండి. ఇప్పుడు మీరు చాలా బట్టల షాపులు కానీ చూసినట్లయితే, పర్టికులర్గా దసరా, దీపావళి, సంక్రాంతి సమయంలో వాళ్ళు మీ దగ్గరికి వచ్చేసి, మేడం మేడం ఒక్కసారి ఆ చీర ఇవ్వండి, నా నంబర్ రాస్తాను. వాళ్ళ ఎంప్లాయీ నంబర్ కోడ్ ఉంటుందండి. వాళ్ళు సేల్ అయిపోయిన తర్వాత ఆ నంబర్ రాయడానికి ఎంత తాపత్రయపడి మీ దగ్గరికి వస్తారు కదా. అది ఎందుకు అని అంటే, ఎంత ఎక్కువ వాళ్ళు సేల్ చేస్తే వాళ్ళ ఎంప్లాయీ కోడ్ మీద వస్తుంది, అంత ఎక్కువ పర్సెంటేజ్ ఇన్సెంటివ్ ఇంక్రిమెంట్ వస్తుంది. మీరు ఎలక్ట్రానిక్ స్టోర్స్కి వెళ్ళినా, మొబైల్ స్టోర్స్కి వెళ్ళినా, బట్టల షాపులకి వెళ్ళినా, బంగారం షాపులకి పండుగ టైంలో వెళ్ళినా, కార్లు కొనడానికి వెళ్ళినా, 2 వీలర్స్ కొనడానికి వెళ్ళినా, అది ఇన్సెంటివ్ టైం అండి. 2-3 నెలలకు సరిపడేటట్టు కష్టపడి వాళ్ళు ఎక్కువగా సంపాదించి దాని ద్వారా వాళ్ళ కుటుంబానికి ఏదో కొనుక్కోవడానికి ఉంటారు. సో ఎప్రిసియేషన్ అంటే, అరే భలే చేస్తున్నారు మీరు పని, అద్భుతంగా చేస్తున్నారు అని మాటలు ఇస్తే సరిపోదు. ధనం అన్నిటికీ మూల కారణం. ధనం ఏదైనా చేస్తుంది. సో ధనం ఇచ్చేటప్పుడు విధేయత, వినయం కూడా మనకు దొరుకుతుంది. సో మన దగ్గర పనిచేసే వాళ్ళని సంపాదించుకొని ఇవ్వాలి. అలాంటప్పుడు మీకు ఎప్పుడైతే ఎక్కువ సేల్ అవుతుందో పండగ పూటలో, అటువంటి టైంలో వాళ్ళకి ఇన్సెంటివ్ స్కీమ్ని ప్రకటించండి. ఇంత సేల్ చేస్తే ఇంత వస్తుందని చెప్పండి. వాళ్ళు కష్టపడి పని చేస్తారు.
చేస్తారు, వాళ్ళు 10 రూపాయలు తీసుకెళ్తారు. వాళ్ళకి మీ మీద మర్యాద పెరుగుతుంది, మీతో ఎక్కువ కాలం ఉండాలి అని, ట్రావెల్ చేయాలని వాళ్ళకు కూడా అనిపిస్తుంది. దీని ద్వారా పక్కనున్న షాపులకు వెళ్లకుండా మీ దగ్గర కంటిన్యూ అవ్వడానికి వాళ్ళు చూస్తారు. రెండోది, ఆల్వేస్ ఈగల్స్ ఐ అంటే అసలు ఏం జరుగుతుంది, ఏమవుతుంది కెమెరాల్లో చూస్తే సరిపోదండి, మనం గమనించగలగాలి మన ఎంప్లాయీస్ ఎలా పని చేస్తున్నారు. వాళ్ళు మీరు ఎంత దాకా అని అంటే, అరే ఇవాళ రోజు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటలు మన ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోగలిగా అంటే, మన బంధువులు ఎవరు లేకుండా మన ఎంప్లాయీస్ని పెట్టి వెళ్ళగలుగుతున్నాం అని అంటే, వారు అంత నమ్మకంగా మీ దగ్గర పనిచేసే విధంగా మీరు బిల్డ్ చేయాలి. ఈ నమ్మకాన్ని బిల్డ్ చేయడం అంత సులువైతే కాదండి. ఇది జరగాలంటే మనం వాళ్ళని ట్రైన్ చేయాలి, వాళ్ళతో మనం ట్రావెల్ చేయాలి, వాళ్ళు మిమ్మల్ని నమ్మాలి, మీరు వాళ్ళని నమ్మాలి. ఇటువంటి ట్రాన్సాక్షన్ మీ ఇద్దరి మధ్యలో ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మీరు సెలవుల్లోకి వెళ్ళినా కూడా అద్భుతంగా మీ వ్యాపారం నడుస్తుందండి. అన్నిటికంటే ముఖ్యమైనది, మీ దగ్గర పనిచేసే వారికి కొద్దిగా స్పేస్ ఇవ్వండి, ఫ్రీడమ్ ఇవ్వండి, లిమిటేషన్స్ పెట్టండి. భయం ఉండాలి, బాధ్యత ఉండాలి, అలాగే స్వేచ్ఛత ఉండాలి. ఈ మూడిటిని ఎప్పుడైతే మన దగ్గర పనిచేసే వాళ్ళకి మనం కల్పిస్తామో ఖచ్చితంగా అది లాంగ్ రన్ మనకి పనికొస్తుంది. వారి నమ్మకాన్ని మనం గెలుచుకుంటాం. 2-3 విషయాలు చెప్తాను, ఖచ్చితంగా మీరు గమనించాల్సినవి. కొత్తగా వ్యాపారం పెట్టేవారు, ఎంప్లాయీస్ తీసుకుందాము, ఒక 4-5 ఎంప్లాయీస్ మీరు వ్యాపారం చేయాలనుకుంటే, మొట్టమొదటిగా బయట కస్టమర్స్ ముందు వాళ్ళని తిట్టకండి. రెండవదిగా మీరు మాట్లాడే భాష, మాట్లాడే మాటలు ఖచ్చితంగా వాళ్ళని బాధ పెట్టకుండా ఉండాలి. చెడు మాటలు వాడకండి, వాళ్ళని బాధ పెట్టకండి, సంస్కారంతో ఉండండి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. అది చాలండి, అది మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. యాటిట్యూడ్ చూపించకండి, చూపించే యాటిట్యూడ్ పొలైట్గా ఉండాలి. భయం, బాధ్యత, వినయం, ఈ మూడిటిని కలిగి మీరు ఉండాలి, మీ దగ్గర పనిచేసే వాళ్ళు ఉండాలి. ఇవి జరిగేటప్పుడు మీ ఎంప్లాయీస్ యొక్క నమ్మకాన్ని మనం గెలుచుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ మనం మాట్లాడబోయేది ఫెమిలియారిటీ, పరిచయకరం. ఎలాగ మన సొసైటీలో ఫెమిలియర్ అవుతాం, ఎలాగ అందరి ముందు కనబడతాం, అది బ్రాండింగ్కి ఎలా పనిచేస్తుంది అనే విషయం గురించి ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడబోతున్నాం. కన్సిస్టెన్సీ, స్థిరత్వం గురించి మాట్లాడబోతున్నాం. సో స్థిరంగా మెయింటైన్ చేయాలండి. అంటే ఇప్పుడు మన బోర్డు కంపెనీ పేరు పెట్టుకున్నాం అనుకోండి, దాని కలర్, లోగో, ఎపీలింగ్ అంతా కూడా ఒకేలాగా ఉండాలన్నమాట. గడికొకటి మార్చి ట్రెండ్గా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా మీ బ్రాండింగ్ అనేది డీవియేట్ అవుతుంది, కస్టమర్లకి అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అతిపెద్ద సంస్థలైన మెక్డానల్డ్స్ చూసినట్లయితే అందులో చాలా సింపుల్గా ఎల్లో వాడతారు. కేఎఫ్సి ఆ ముసలి తాతగారు ఫొటోసే రెగ్యులర్గా ఉంటాయి, అందులో రెడ్ వాడతారు. బాటా అనే పదాన్ని రెడ్ లైన్స్తో, రెడ్ లెటర్స్తో దాన్ని వాడతారు. అలాగే మహీంద్రా, శాంసంగ్, యాపిల్, ఇలాగ అతిపెద్ద సంస్థలు అందరూ కూడా, వాళ్ళు ఎంత పెద్ద సంస్థ అయినా ప్రతిసారి సంవత్సరానికో ట్రెండ్కో తగ్గేటట్టు మార్చారు. వాళ్ళ యొక్క కన్సిస్టెన్సీ, స్థిరత్వం అనేది మెయింటైన్ చేయడం వల్ల వాళ్ళ గుర్తింపు కస్టమర్ల దగ్గర ఉంటుంది. వాళ్ళు గమనించడానికి, వాళ్ళు ఐడెంటిఫై చేయడానికి చాలా చాలా సులభంగా ఉంటుంది. ఇప్పుడు కన్సిస్టెన్సీలో మనం కొన్ని విషయాలు గమనించాలండి. ఇప్పుడు కస్టమర్స్ తక్కువగా ఉంటే ఒక సర్వీసు, ఎక్కువ మంది ఉంటే ఒక సర్వీసు అనేది ఉండకూడదు. అలాగే తక్కువగా వ్యాపారం చేసే కస్టమర్స్కి, ఎక్కువగా సరుకు మన దగ్గర కొనే కస్టమర్స్కి మన మాట తీరు కానీ, మన చూపు కానీ, మన పద్ధతి కానీ, మన నవ్వు కానీ ఎక్కువ ఎగుడు దిగుడులు ఉండకూడదండి. సో ఏ కస్టమర్కైనా కూడా ఒకే రీతిలో మనం చూడాలి. ఇప్పుడు సినిమా థియేటర్లు మీరు చూసినట్లయితే ఒక 20వ రోజు 25వ రోజు నుంచి అందులో హాల్ కొద్దిగా తగ్గుతుందండి. శనివారాలు ఆదివారాలు ఫుల్గా ఉన్నా మిగతా రోజుల్లో తక్కువ అయిపోతుంది. ఇవాళ ఓటీటీ ప్రపంచంలో మనం తిరుగుతాం. తక్కువగా వచ్చారు కదా అని ఏసీ లేకుండా నార్మల్గా సినిమా అప్లై చేస్తే కస్టమర్లు వస్తారండి, ఆడియన్స్ చూస్తారండి? అలా కాదు. ఒక్కరున్నా 100 మంది ఉన్న షో వేసేటప్పుడు అందరూ చూడగలరు. ఇలాగా ఒక అద్భుతమైన ఒక సర్వీస్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుతాం. చూడండి, బోయింగ్ 777
ఒక ఎమిరేట్స్ ఫ్లైట్ బాంబే నుంచి దుబాయ్కి పాండమిక్ టైంలో, కరోనా టైంలో వెళ్ళినప్పుడు ఒక పెద్ద వ్యాపారస్తుడు భవేష్ జవేరి సిఇఓ ఒక దుబాయ్లో ఒక కంపెనీ పెట్టుకున్నారండి. ఆయన ముంబై నుంచి దుబాయ్కి వెళ్తున్నప్పుడు ఏమైందని అంటే ఆయన టికెట్ 18,000కి బుక్ చేసుకున్నారు. సో ఆయన ట్రావెల్ చేసినప్పుడు ఒక ఆశ్చర్యమైన విషయం జరిగింది. ఏంటంటే బోయింగ్ 777 ఎమిరేట్స్ ఫ్లైట్లో జరిగిన ఒక ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే ఫ్లైట్ మొత్తం ఖాళీగా ఉంది. ఆయన ఒక్కరే ప్యాసింజర్గా ఆ ఫ్లైట్లో ఉన్నారు. అవును, మీరు విన్నది నిజమే. కావాలంటే భవేష్ జవేరి ఆయన గురించి మీరు గూగుల్ చేసినా కూడా మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ జరిగిన విషయం ఏమిటంటే ఒక ప్యాసింజరే వచ్చారనేసి ఆ ఫ్లైట్ ఆపడం జరగలేదు. ఎమిరేట్స్ వాళ్ళు ఒక ప్యాసింజర్ వచ్చారు కదా, ఆయనకి ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి మీరు లేదండి మీ ఒక్కరి కోసం మనం తీసుకొని వెళ్ళలేం. ఎందుకంటే సింగిల్ ఫ్లైట్ బోయింగ్ 777 ముంబై నుంచి దుబాయ్కి బుక్ చేయాలి అని అంటే దాదాపుగా 70 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ 18,000 రూపాయలకి ఏమైనా కూడా పర్వాలేదని ఆ ఎమిరేట్స్ సంస్థ వాళ్ళు ఏం చేశారంటే ఆయనకి మోస్ట్ ప్రీమియం కస్టమర్కి ఇవ్వాల్సిన బెనిఫిట్స్, ఎంటైర్ ఫ్లైట్ టూరు, కెప్టెన్ పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళు ఎలా డ్రైవ్ చేస్తారు అవన్నీ చూపించి సింగిల్ పర్సన్ అయినా కూడా అతి ఎక్కువ సర్వీసెస్ ఇచ్చి ఆయన హ్యాపీ కస్టమర్గా ఆయన సర్వీసెస్ ఇచ్చి ఆయన దీన్ని ఇన్స్టాగ్రామ్లోని పోస్ట్ చేసి ద రిచెస్ట్ అండ్ సింగిల్ కస్టమర్ ఫర్ బోయింగ్ 777 ఆ రోజుగా ఆయన నిలబెట్టారు. అంటే 70 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సింది 18,000కే ఒక చార్టెడ్ ఫ్లైట్లో వెళ్ళినట్టు సింగిల్గా ఆయన వెళ్ళారు. ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నానంటే ఒక సంస్థగా తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ సర్వీసులు ఇవ్వండి, వాళ్ళని ఇంకా తృప్తిపరచండి. వాళ్ళు సొసైటీలోకి వెళ్ళి మీ గురించి ఇంకెక్కువ గుర్తింపుని మీకు పొందిస్తారు, మీకు అద్భుతమైన బ్రాండింగ్ని వాళ్ళు ఇస్తారు. సో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. ఎప్పుడైతే లో కస్టమర్స్, లో బిజినెస్ జరుగుతుందో ఆ టైంలో ఇంకా ఎక్కువ సర్వీస్ని మీరు కస్టమర్లకు ఇచ్చేటప్పుడు మీ బ్రాండ్ వాల్యూ అనేది పెరుగుతుందండి. నెక్స్ట్ ట్రాన్స్పరెన్సీ అంటే స్పష్టంగా ప్రతిదీ క్లియర్గా కస్టమర్కి ఎటువంటి దాగుడు మూతలు లేకుండా మీ వ్యాపారాన్ని కనబడాలి, వినబడాలి, కస్టమర్ ఫీల్ అవ్వాలి. ఈ దాగుడు మూతల ఆటలు ఎప్పుడైతే ఆడకుండా ట్రాన్స్పరెంట్గా మీరు ఉంటారో అప్పుడు మీ కస్టమర్స్ మిమ్మల్ని నమ్ముతారు, మిమ్మల్ని మీ దగ్గరికి రావాలని చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనించారంటే చాలా వరకు కొన్ని సంస్థల పేర్లు చెప్పలేను, కానీ చాలా వరకు ఒక జ్యూస్ మీరు తీసుకున్నట్టయితే ఐస్ గడ్డలు ఎక్కువ వేసేసి మీకు జ్యూస్ తక్కువ ఉండి ఆ టేస్ట్ని ఇవ్వడం వల్ల మీరు చల్లగా తాగుతున్నాను అనుకుంటున్నారు కానీ నీరు ఎక్కువ తాగుతారండి. సో దాన్ని మీరు గమనించాలి. అలాగే కొంతమంది అనుకుంటారు కిరాణా స్టోర్స్కి మీరు వెళ్తారండి, వెళ్ళినప్పుడు తూకం సరిగ్గా వేయరు, వెయిట్ ఇందులో ఏంటంటే ఒక 100 మిల్లీగ్రాములు వాళ్ళు వాడేస్తారు అని మీరు కస్టమర్ చాలా మంది ఫీల్ అవుతారు. సో కస్టమర్స్కి అటువంటి ఫీలింగ్ లేకుండా ట్రాన్స్పరెంట్గా అయితే గీతో 20 గ్రాములు వాళ్ళకి ఎక్కువ వేయండి, వాళ్ళు సంతోషపడినివ్వండి. సో కిలో సరుకు తీసుకున్నారంటే కిలో ప్లస్ ఒక 20 గ్రామ్స్ ఎక్స్ట్రా పెట్టండి, తక్కువ మాట పెట్టకండి. స్ట్రైట్ కరెక్ట్. కొన్ని మీరు తూకాలు చూసారంటే 1000 గ్రామ్స్ అంటే 1000 గ్రామ్స్ వస్తాయి. అప్పుడు కస్టమర్ నమ్మకం పోతుంది, అదేంటి ఏదో సెట్టింగ్ చేసేయడేమో, 100 గ్రాములు అది తినేసేయడేమో. ఇటువంటివి జరగకుండా తూకాన్ని ట్రాన్స్పరెంట్గా పెట్టండి, 10 గ్రాములు ఎక్కువ ఇవ్వండి. అలాగే జ్యూస్ కూడా కనబడేటట్టు, ఐస్ గడ్డలు ఎక్కువ వేసేటట్టు వాళ్ళు ఫీల్ అవ్వకూడదు. ఆ ట్రాన్స్పరెన్సీని మనం మెయింటైన్ చేయాలి. ఒక రీసెంట్ సిచ్యువేషన్ నాకు జరిగింది. రాత్రి 1:30కి నేను జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టాను. ఫుడ్ ఆర్డర్ పెట్టినప్పుడు ఏమైందంటే ఆ ఫుడ్ రావట్లే. ఏంటబ్బా ఇంకా లేట్ అవుతుంది అని అంటే కరెక్ట్గా అరగంట అయిన తర్వాత జొమాటో కస్టమర్ కేర్ నాకు కాల్ చేసి, సార్ ఈ హోటల్లో మీరు 2 ఐటమ్స్ ఆర్డర్ పెట్టారు, ఒక ఐటమ్ ఉంది, ఒక ఐటమ్ లేదండి, మీకు ఏం చెయ్యాలి సార్? మీకు అది క్యాన్సిల్ చేసి రిఫండ్ ఇవ్వాలా, లేకపోతే సేమ్ ఐటమ్ 2 ఇచ్చేసేయాలా అని అడిగినప్పుడు నేను అన్నాను, లేదండి ఒకటి రిఫండ్ పెట్టేసేయండి, ఒకటి ఇవ్వండి అని అన్నా. సరే సార్ అని వెంటనే కాన్ఫరెన్స్ కాల్ హోటల్కి పెట్టి నాకేం కావాలో వాళ్ళ చేత మాట్లాడిపించి కాల్ అయిపోయి నాకు ఒక డెలివరీ అవ్వగానే నా అమౌంట్ కూడా జొమాటో వాళ్ళు రిఫండ్ చేసేసారు. క్లియర్గా
నన్ను కష్టపెట్టలేదు, నన్ను బాధ పెట్టలేదు, నాకు కోపాన్ని తేకుండా ఇమీడియట్గా నా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం వల్ల నాకు సంతోషాన్ని పెంచింది, వాళ్ళ మీద ఇంకా ఇష్టం పెరిగింది, నా ఆర్డర్స్ పెరిగాయి, వాళ్ళతో ఇంకా నేను చెయ్యాలి అని అనుకుంటాను. అలాగే రీసెంట్గా ర్యాపిడో కూడా మీరు చూసినట్లయితే ర్యాపిడోలో ఒక సర్వీస్ ఉంటుందండి ఆడవాళ్ళ కోసం. ఇప్పుడు కొత్తగా మిగతా వాళ్ళకంటే వీళ్ళ దగ్గర ఒక సర్వీస్, మీరు సేఫ్గా ఉన్నారా లేదా, మీరు రీచ్ అయిపోయిన తర్వాత మీకు కస్టమర్ కేర్ నుంచి ఒక కాల్ వస్తుంది, మీకు ఎటువంటి ప్రాబ్లం లేదా అని. సో మీరు ఎప్పుడూ కూడా ఇలాంటి సర్వీసెస్ మీరు ఇచ్చేసి ఎన్ని విధాలుగా మీరు కస్టమర్కి దగ్గర అందుబాటులో ఉంటారు, ఇచ్చిన ప్రతి ఆప్షను మీరు చేస్తున్నట్టు ట్రాన్స్పరెంట్గా మీరు ఎప్పుడైతే ఉంటారో అప్పుడు నమ్మకాన్ని పెంచుకోవడమే కాదండి, మీ యొక్క బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. ట్రాన్స్పరెన్సీ గురించి ఇంకొద్దిగా డీటెయిల్గా మీతో మాట్లాడడానికి ఒక చిన్న కథ చెప్తా. ఆనియా యొక్క సేంద్రియ వ్యవసాయం గురించి మనం మాట్లాడతాం. ఆనియా వాళ్ళ నాన్నగారు అమ్మగారు స్పైసెస్ వ్యాపారం చేసేవారండి, పెద్ద బజార్లో చేసేవారు. వాళ్ళని చూస్తూ ఎదిగిన ఈ అమ్మాయి ఏం అర్థం చేసుకుందంటే ప్యూరిటీని ఇవ్వాలి, ఆరోగ్యం చాలా మందికి పాడైపోతుంది, సో ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలి, ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా వచ్చే స్పైసెస్ని మార్కెట్లోకి తీసుకెళ్ళాలి అనే ఒక ఉద్దేశంతో ఆమె ఆన్లైన్ బిజినెస్లోకి రావాలనుకుంది. 27 ఏళ్ల ఆనియా తనకు అర్థమైంది ఏంటంటే ఆన్లైన్ బిజినెస్ చేయాలి అని అంటే ఎంతో కాంపిటీషన్, ఎంతో మందిని ఎదుర్కొని నిలబడాలి, దానికి చాలా బ్రాండింగ్ కావాలి, అడ్వర్టైజ్మెంట్ ఉండాలి, దీంట్లో నుంచి నేను వెళ్ళగలుగుతానా అనే ఒక ప్రశ్న తనలో ఎంతో ఉండింది. ఎందుకంటే తను గమనించిన ఒక విషయం ఏంటంటే ఎంతో మంది ఆర్గానిక్ హార్వెస్టింగ్ చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు, కానీ చాలా వరకు ఆర్గానిక్ ప్రొడక్ట్స్లో నాణ్యత అనేది ఉండట్లేదు. ఫేక్ అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి సాదాసీదా స్పైసెస్ని వాళ్ళు ఇస్తున్నారు, వెజిటేబుల్స్ని ఇస్తున్నారు అనే విషయాన్ని గమనించిన ఆనియా, అయితే ఒక నాణ్యమైనది మనం ఇస్తే ఇది కస్టమర్కి ట్రాన్స్పరెంట్గా మన బిజినెస్ని మనం చూపించగలిగితే ఖచ్చితంగా మనకి బిజినెస్ డెవలప్ అవుతుంది, ఒక సొసైటీకి ఒక మంచి నాణ్యమైన స్పైసెస్ని నేను ఇవ్వగలుగుతాను అనే ఉద్దేశంతో ఆమె బిజినెస్ని ట్రాన్స్పరెంట్ చేసింది. ఈ ట్రాన్స్పరెన్సీ అనే విషయాన్ని మీకు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్గా ఇవాళ ఈ కథ ద్వారా చూపిస్తాను, మీకు అర్థమయ్యేటట్టు నేను మీ ముందుకు తీసుకొస్తాను. మొదటిగా ఆమె చేసిన పని ఏమిటంటే ప్రోడక్ట్ ట్రాన్స్పరెన్సీ. ఆమె ఏం చేసిందంటే ఆమె ఎక్కడ కొంటుంది, ఆమె కొనే ఆర్గానిక్ మెటీరియల్స్ ఎక్కడైతే కొంటుందో అక్కడ ఆ సాయిల్ టెస్ట్, ఆ మట్టి యొక్క టెస్ట్, దాని ప్యూరిటీ ఎంత ఉందో అనేది చూపించింది. ఆమె 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 కొరియర్ చేసే దాంట్లో కూడా సాయిల్ టెస్టింగ్, ప్యూరిటీ టెస్టింగ్. మీరు బంగారం షాప్కి వెళ్తారు కదండి, సిల్వర్ ఇస్తారు, గోల్డ్ ఇస్తారు, గోల్డ్ ప్యూరిటీ టెస్ట్ చేస్తారు, అది 916 కేడిఎమ్మా కాదా, 22 క్యారెక్టా, 24 క్యారెక్టా, 75% క్యారెక్ట్, 75% గోల్డ్ అని ఆ ప్యూరిటీ టెస్ట్ ఎలాగైతే చేస్తున్నారో అదే విధంగా మట్టికి అలాగే ఈ స్పైసెస్కి కూడా ప్యూరిటీని చేసి ఆ టెస్ట్ రిపోర్ట్స్ని ఆమె చూపించేది కస్టమర్స్కి ట్రాన్స్పరెంట్గా. ఈమె పంపించే ప్రోడక్ట్ ప్యాకింగ్లోనే స్కానర్ ఉంటుంది. ఆ స్కాన్ చేయగానే ల్యాబ్ టెస్ట్లో వచ్చే రిపోర్ట్ మీకు కనిపిస్తుంది, ఎన్ని రోజులు మీరు దీన్ని వాడచ్చు, ఎన్ని రోజుల క్రితం అయ్యింది, మ్యానుఫ్యాక్చర్ డేట్, ఎక్స్పైరీ డేట్ మించి ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్, సాయిల్ డేట్, సాయిల్ రిపోర్ట్ అనే దాన్ని ఆమె స్పష్టంగా కస్టమర్లకి ఇచ్చిందండి. రెండవదిగా ఓపెన్ బుక్ ప్రైజింగ్. ఓపెన్ బుక్ ప్రైజింగ్ అంటే రైతుకు ఎంత పడుతుంది, లాజిస్టిక్స్ ట్రాన్స్పోర్ట్కి ఎంత పడుతుంది, ప్రోడక్ట్కి ఎంత పడుతుంది, ఆమెకి ఎంత ప్రాఫిట్ మార్జిన్ వస్తుంది అని అందరికీ కనబడేటట్టు ట్రాన్స్పరెంట్గా ఓపెన్ బుక్ ప్రైజింగ్ పెట్టింది. దట్ ఈస్ అ సీక్రెట్ మార్కెటింగ్ స్ట్రాటజీ. అన్నీ కనబడతాయి, అందులో నమ్మకాన్ని గెలుచుకుంది, అలాగ వ్యాపారాన్ని 10 పెంచుకుంది. మూడవదిగా లిస్నింగ్ టు క్రిటిసిజం. ఎంతమంది ఎంతగా మాట్లాడినా ప్యాకింగ్ బాగోదు, క్వాలిటీ బాగోదు, అనుభవం లేదు, ఏదో చిన్నపిల్ల మొదలు పెట్టేసిందని మీరు కొంటారా అని ఎన్ని మీడియా క్రిటిసిజమ్స్, చుట్టుపక్కల వారి క్రిటిసిజం తీసుకున్నా
ప్రతి అవమానాన్ని ఆపర్చునిటీగా తీసుకొని ఎవరైతే ఒకటి తప్పు అని అంటున్నారో దాన్ని బలపరుచుకుంటూ మార్కెట్లోకి వచ్చింది. సో ఇక్కడ ఇది బాగాలేదు అని అంటే లేబులింగ్ బాగాలేదా, లేబులింగ్ డెవలప్ చేసింది. క్వాలిటీ బాగాలేదా, క్వాలిటీని డెవలప్ చేసింది. ప్యాకింగ్ బాగాలేదా, దాన్ని డెవలప్ చేసింది. ప్రతిదీ కూడా ఇంచుగా మెట్టుగా డెవలప్ చేసుకుంటా మనల్ని అవమానిస్తున్నారు కదా అని మనం బయటికి వచ్చేసామని అంటే ఎప్పటికీ వ్యాపారం చేయలేము. మనం వ్యాపారం చేయాలంటే ముందు ధైర్యంగా 10 మంది ముందు నిలబడాలి, స్థిరంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనల్ని ఎదుర్కొని మనం ముందుకు వెళ్తామనే ఉదాహరణ ఆనియా చూపించింది. ఆఖరిగా 4వది రిలేషన్షిప్ ని డెవలప్ చేయండి, సేల్ని కాదు. ఎప్పుడు అమ్మడాన్ని వెనకాతల మీరు తిరిగారంటే రిలేషన్షిప్ రాదు, కానీ రిలేషన్షిప్ మీరు వెళ్ళారంటే అమ్మకం ఆటోమేటిక్ గా వెళ్తుంది. దీన్ని లాయల్ కస్టమర్స్ అని ఒక వీడియో ద్వారా మనం చేయబోతున్నాము. తరువాయి భాగంలో మీరు కనబడుతుందండి. క్రియేట్ మోర్ లాయల్ కస్టమర్స్. ఆమె ఏం చేసిందంటే ఆన్లైన్ సేల్ కాబట్టి ఈమెయిల్స్ రూపంలో, వాట్సాప్ రూపంలో, ఇన్స్టాగ్రామ్ రూపంలో ఎటువంటిదైతే కస్టమర్ ఫోన్ నెంబర్ డీటెయిల్స్ మనకు వస్తున్నాయో లెటర్స్ ద్వారా వాళ్ళ ఇంటికి థ్యాంక్స్ ఫర్ చూసింగ్ అస్ అండి, ఒకవేళ లేట్గా వస్తే ఎక్స్ట్రీమ్లీ సారీ అండి, నా తరపు నుంచి లేట్గా వచ్చినందుకు క్షమాపణలు చెప్తూ ఈ మిస్టేక్ కోసం మీకు ఒక చిన్న గిఫ్ట్ని మీకు ఇస్తున్నాను అని కాంటాక్ట్లోకి వెళ్ళింది, రిలేషన్షిప్ డెవలప్ చేసింది. అలాగే చిన్న వీడియోస్, ఫార్మింగ్ వీడియోస్, ఏ విధంగా మనం రైతుల దగ్గరికి ఉంటున్నాం, రైతుల దగ్గర ఎలా కొంటున్నాం అనే చిన్న వీడియోస్ చేస్తూ కస్టమర్ల ముందు ట్రాన్స్పరెంట్గా కనబడుతూ వాళ్ళలో ఉత్సాహాన్ని పెంచి వాళ్ళకి దగ్గరయ్యి వాళ్ళ కస్టమర్స్ని ఒక కుటుంబంగా చేసుకుని ఆమె బిజినెస్ని డెవలప్ చేసి ఎన్నో కోట్లకి అధిపతి అయింది ఆనియా. సో బిజినెస్ని ట్రాన్స్పరెంట్గా చేయడానికి మరి ఆనియా అంత కాకపోయినా మీకున్న దానితో ట్రాన్స్పరెంట్గా ఉండండి, కన్సిస్టెంట్గా ఉండండి, మీ బ్రాండ్ని డెవలప్ చేయండి, కస్టమర్ యొక్క నమ్మకాన్ని గెలండి. ఇలాగా ఎన్నో విషయాలు మనం నేర్చుకోవాలి. ఇది చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ అనుభవాన్ని తెలుసుకొని మీరు ముందుకెళ్తారంటూ మా యొక్క రిక్వెస్ట్. సో నేను మీ వెంకటేష్ కెల్లా, ప్రజ్ఞా వర్చువల్ ట్రైనింగ్ అకాడమీ, అ గ్రేట్ ఇనిషియేటివ్ బై మెప్మా ఆంధ్రప్రదేశ్ ద్వారా మరలా మీ ముందుకు వస్తామండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం నేర్చుకున్న టాపిక్ పై కొన్ని ప్రశ్నలను చూద్దాం.